హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చరణ్స్ కిచెన్లో అరటికాయ ఎగ్గుతో కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తానండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి ఒకసారి ఒక ఎడలపాటి గిన్నెలో పెట్టుకొని వాటర్ పోసి ఉడకబెట్టుకున్నాం. 2 గ్లాసులు అయితే వాటర్ పోసానండి. స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి గ్యాసు. ఇది ఉడుకుతూ ఉంటాయి. 2 అరటికాయలు అయితే తీసుకున్నాను. పైన పొట్టంతా కూడా ఇలా తీసేసుకోవాలా. మనకి ఎగ్ ఎక్కువ తీసుకొని అరటికాయ ఒకటైనా తీసుకోవచ్చండి, మీ ఇష్టం అది. నేనైతే 2 అరటికాయలు 4 ఎగ్స్ అయితే చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అరటికాయ ముక్కలు. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. టమాటా, ఆనియన్స్ కూడా. ఇప్పుడు ఒక ఆనియన్ వచ్చి మిక్సీకి వేసుకునేదానికి మసాలాకి వేసుకుంటున్నాను. పొట్టొల్చుకున్న ఎల్లుల్లిపాయలు, నిమ్మకాయ సైజులో అల్లము, దాచిన చెక్క, 2-3 లవంగాలు, టమాటాలు, ఒక మీడియం సైజు టమాటా ఒకటి కట్ చేసుకున్నాను. అంతా కూడా మిక్సీకి ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎగ్గు మనము స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, అవి ఉడికాయి. పొట్టోలు చేసుకున్నాం. చల్లారిన తర్వాత ఎగ్ అన్నిటికి కూడా ఇలా పొట్టోల్చుకొని పక్కన పెట్టేసుకున్నాం. స్టవ్ మీద ఇప్పుడు బాండిల్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ పోసి ఎగ్గు మనం ఉడకబెట్టుకున్నాం కదా, వాటికి ఘాట్లు లాగా ఇలా పెట్టుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇలా ఫ్రై చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ వేసాను. ఇవి అంతా కూడా కొద్దిగా ఫ్రై 2 నిమిషాల పాటు ఎగ్గుకి మసాలా పడేలాగా పట్టేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అదే బాండిట్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి పోపు దినుసులు అన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటి అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా పోసి ఆనియన్స్ కూడా కొంచెము దోరగా ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం సైజు 2 టమాటాలు కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఇందులో పోసేసుకొని సాల్టు, పసుపు వేస్తే త్వరగా మగ్గిపోతుందండి టమాటా. ఇది ఆయిల్లో కొంచెము మగ్గనిద్దాం టమాటా అనేటివి. టమాటా బాగా మగ్గిన తర్వాత మనం మసాలా పట్టుకున్నాం కదా మిక్సీకి, అది కూడా వచ్చి ఇందులో పోసేసి ఇది పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలా. ఇది ఫ్రై అయ్యేదానికి 4 నిమిషాలన్నా పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది చూడండి, అప్పుడే మనకి ఫ్రై అయినట్టు లెక్క. ఇప్పుడు మనము ఇవి కట్ చేసుకున్నాం కదా అరటికాయ ముక్కలు కూడా ఇందులో పోసేసుకొని ఈ మసాలాకంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకున్నాము గెరిటితో. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది మధ్యలో మూత తీస్తూ గెరిటితో కలుపుకుంటూ ఉండాలా. త్వరగానే ఉడికిపోతుందండి అరటికాయ. ఎక్కువేం ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటుకుంటుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి వచ్చి 1 టేబుల్ స్పూన్ నిండా వేసాను. కారము తగినంత వేసాను. ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని 2 నిమిషాలకే పచ్చివాసన అంతా పోతుందండి. అప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా కూడా వాటర్ తీసుకొని ఇందులో పోసుకున్నాం. ఈ మసాలా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నేను పెద్ద గ్లాస్ నిండా అయితే వాటర్ పోసాను. మూత పెట్టుకొని ఉడికించుకున్నాం. ఇప్పుడు 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇది చూడండి, ఇలా అయితే ఉడుకుతూ ఉంటుంది. ఉడికిందో లేదో చూద్దాం. అరటికాయ అనేది ఉడకలేదండి, ఇంకో కొంచెం ఉడికించుకోవాలా. ఒక 20 నిమిషాలన్నా పడుతుంది అరటికాయ ఉడికేదానికి. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటాం కాబట్టి. ఇదో అండి ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనము ఎగ్ అనేటివి ఇందులో వేసేసుకొని మసాలా పట్టేలాగా బాగా గరితో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న అరటికాయ ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవటమేను. చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ అండి, లైక్ అండి, షేర్ అండి.